నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచ వ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరకైతే మన జూనియర్ ఎన్టీఆర్ గారి హెల్త్ బులెటిన్తో ముందుకు వచ్చేసాను అనమాట. సో రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ గారికి అయితే భుజానికి గాయమైన సంగతి మనందరికీ తెలుసు. అప్పుడైతే ఒక 7 to 8 weeks అయితే రెస్ట్ తీసుకుంటే సరిపోద్దని అనుకున్నారు. బట్ ఇవాళ మార్నింగ్ అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు కిమ్స్లో జాయిన్ అయ్యారనమాట. పూర్ణచంద్రరావు గారి ఆధ్వర్యంలో నలుగురు ప్రత్యేకమైన డాక్టర్ల బృందంతో అయితే ఇవాళ సక్సెస్ఫుల్గా భుజానికి అయితే సర్జరీ అయితే జరిగింది. 100% సర్జరీ అయితే సక్సెస్ అయింది. బట్ ఈ సర్జరీ తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే దాదాపు 3 నెలల వరకు రెస్ట్ తీసుకోమని చెప్పారనమాట. షూటింగ్లో పాల్గొనవద్దని సలహా ఇచ్చారు. బట్ ఇంకొక నెల కూడా రెస్ట్ తీసుకుంటే అయితే మంచిదనే అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్ టైంలో ఇలా చాలామందికైతే వరుసగా జరుగుతూ ఉన్నాయి. బట్ ఇలాంటి టైంలో ఇంత హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టైంలో జూనియర్ ఎన్టీఆర్ గారు డ్రాగన్ సినిమా కోసం ఎప్పుడూ లేనంత విధంగా చాలా కొత్తగా సరికొత్త గెటప్లో ప్రశాంత్ నీల్ యొక్క సూచనల మేరకు సరికొత్త గెటప్లో 1967 బ్యాక్డ్రాప్లో జరిగే గెటప్ అవ్వడం వల్ల సో ఆ గెటప్కి తగ్గట్టుగా తను తగ్గడం అనేది చాలామంది కూడా ఆ మధ్యకాలంలో అనుకున్నారు ఎన్టీఆర్ గారికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయని. బట్ కేవలం సినిమా కోసం ఆయన పడే తపన అయితే మన అందరికీ తెలుసు. బట్ ఈ టైంలో అప్పట్లోనే సింహాద్రి ఆ రేంజ్ టైంలోనే ఎటువంటి కష్టపడకుండా భారీ హిట్లు కొట్టిన మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ టైంలో ఇంత కష్టపడడం అవసరమా అంటే ఆయన నిజంగా మన ఫ్యాన్స్ కోసం, సాటి అభిమానుల కోసం ఆయన పడే తపన అయితే మనందరికీ తెలుసు. డ్రాగన్ సినిమాలో ఆయన సరికొత్త గెటప్లో కనిపించడానికి చాలా కష్టపడ్డారు. ఈ ఈ షూటింగ్లో జరుగుతున్న టైంలోనే భుజానికి గాయమైంది. సో ఇలా రీసెంట్గా బాలయ్య గారికి కూడా జరగడము, సర్జరీ సక్సెస్ఫుల్గా అయింది. ఇప్పుడు ఆగస్టు 1st వీక్లో జరగాల్సింది సెప్టెంబర్ 1st వీక్ అయితే ఒక 2-3 వీక్స్ రెస్ట్ తర్వాత బాలయ్య గారు ఎన్బికే 111 మూవీలో అయితే జాయిన్ అయిపోతున్నారు అనమాట రెగ్యులర్ షూటింగ్లో. సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆల్మోస్ట్ 4 months షూటింగ్ రెస్ట్ తీసుకోమని అయితే సలహా వచ్చింది. సో దీన్ని బట్టి ఆయన రెస్ట్ తీసుకోవడం మంచిది. బట్ దీని ఎఫెక్ట్ అయితే మాత్రం డ్రాగన్ మూవీ మీద ఎక్కువగా పడేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా 2027 జూన్ 11వ తేదీన Part 1 రిలీజ్ చేయాలని చెప్పి గట్టిగా ప్లాన్ చేశారు. దానికి తగ్గట్టుగానే రీసెంట్ టైంలో వచ్చిన టీజర్ అయితే మాత్రం నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనే చెప్పుకోవాలి. జూనియర్ ఎన్టీఆర్ గారిని ఒక రేంజ్లో అయితే చూపించడం జరిగింది ప్రశాంత్ నీల్ గారు. ఊహించిన విధం కంటే కూడా చాలా గొప్పగా చూపించారు. సో ఆ క్యారెక్టరైజేషన్ తగ్గట్టుగా Part 1ని అలాగే Part 2ని జూన్లో వెంటనే డిసెంబర్లో రిలీజ్ చేసేదానికైతే మూవీ టీం అయితే షూటింగ్ అయితే గట్టిగా ప్లాన్ చేసుకున్న టైంలో ఇలా జరగడం అనేది బాధాకరమనే చెప్పుకోవాలి. బట్ ఇది ఫ్యాన్స్కి కొంచెం నిరాశ, ఒక పక్క ఆందోళన జూనియర్ ఎన్టీఆర్ గారి ఆరోగ్యం ఎలా ఉందని. బట్ ప్రజెంట్ అయితే మాత్రం సర్జరీ సక్సెస్ఫుల్గా అయిందని చెప్పాలి. ఒక 3-4 months రెస్ట్ తీసుకుంటే కనుక ఎన్టీఆర్ గారు త్వరగా కోలుకొని మళ్ళీ నిదానంగా అయినా సరే పర్లేదు. ఎందుకంటే తొందరపడి మళ్ళీ షూటింగ్లో పాల్గొని సైడ్ ఎఫెక్ట్స్ అవి తెచ్చుకోకుండా ఎక్కువసేపు రెస్ట్ తీసుకొని 3 months సజెస్ట్ చేశారు డాక్టర్స్. ఇంకొక 1 month ఎక్స్ట్రా రెస్ట్ తీసుకొని తర్వాత షూటింగ్లో పాల్గొంటే మంచిది. సో ఎటువంటి డూప్ లేకుండా బాలయ్య గారు కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ ఫ్యాన్స్కి కిక్ ఇచ్చే విధంగా మాస్ ఎలిమెంట్స్ ఉండేదానికోసం వాళ్ళు ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈ ఏజ్లో కూడా బాలయ్య గారు అలాగే మన జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ప్రయత్నిస్తూనే ఉంటారు. సో వీళ్ళు తొందరగా కోలుకోవాలని, తొందరగా షూటింగ్లో పాల్గొనాలని, ఫ్యాన్స్ని మరింత అలరింపజేయాలని మరొకసారి కోరుతున్నాను. బట్ ప్రజెంట్ అయితే మాత్రం మూవీ టీం అయితే ఇప్పుడల్లా అప్డేట్ అయితే ఏమీ లేదు. సినిమా జూన్ 11, 2027 అనుకున్నారు. బట్ షూటింగ్ డిలే అవుతుందనే తెలుస్తుంది. 3-4 months రెస్ట్ అంటే ఆల్మోస్ట్ డిసెంబర్ కానీ నెక్స్ట్ ఇయర్ జనవరిలో కానీ ఎన్టీఆర్ గారు అయితే షూటింగ్లో పాల్గొనవచ్చు అనమాట. సో ఈ టైంలో మిగతా నటీనటులతో ఏదైనా ప్లాన్ చేసేదానికోసం అయితే మూవీ టీం అయితే గట్టిగా ప్రయత్నిస్తూ అన్నారు. సో ఆ ప్రయత్నాలు ఫలించినట్లయితే కనుక ఎన్టీఆర్ గారు లేని సీన్లన్నీ కూడా ఈ టైంలో షూట్ చేసి ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత కీలకమైన సన్నివేశాలను షూట్ చేస్తే కనుక జూన్ 11కి 2027కి అయితే మూవీకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా రెగ్యులర్ షూటింగ్ అయితే జరగవచ్చు. బట్ చూడాలి. బట్ ప్రజెంట్ అయితే మాత్రం సినిమా మీద ఎటువంటి అప్డేట్ అయితే లేదనమాట. ఎన్టీఆర్ గారు త్వరగా కోలుకొని తొందరగా షూటింగ్లో పాల్గొని మనందరిని అలరింపజేయాలని మరొకసారి కోరుకుంటూ ఇలాంటి వీడియోస్ కోసం అయితే చెంచ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచ వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.